హాయ్ ఫ్రెండ్స్, నా పేరు అశోక్. మీరు చూస్తున్నారు అశోక్ టెక్ ఇన్ తెలుగు. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం టెలిగ్రామ్ నుండి డబ్బులు ఎలా సంపాదిస్తారో, అదేవిధంగా మనం కూడా టెలిగ్రామ్ ద్వారా డబ్బులు ఏ విధంగా సంపాదించవచ్చు అనే విషయాన్ని మనం ఈ వీడియోలో క్లారిటీగా అయితే తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి, అప్పుడే మీకు క్లారిటీగా అర్థమవుతుంది. ఫ్రెండ్స్, ఫస్ట్ టెలిగ్రామ్ నుండి డబ్బులు ఏ విధంగా సంపాదిస్తారు అని తెలుసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్, ఒక టెలిగ్రామ్ ఛానల్ని తీసుకుందాం. ఇక్కడ స్క్రీన్ మీద చూసుకున్నట్లు అయితే మనకు ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు అన్న ఛానల్ కనిపిస్తుంది. ప్రసాద్ అన్న ఈ టెలిగ్రామ్ ఛానల్లో రోజు కూడా మనకు తక్కువ ప్రైస్కి వచ్చే డీల్స్ని అన్నీ కూడా మనకు ఈ టెలిగ్రామ్ ఛానల్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో ప్రసాద్ అన్న ఫాలోవర్స్ కానీ ఇంకెవరైనా ఈ టెలిగ్రామ్ ఛానల్ని చూసి ఇక్కడ కనిపిస్తున్న డీల్స్ని తక్కువ ప్రైస్కి పర్చేస్ చేస్తూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్, ఇక్కడ ఒక డీల్ని తీసుకుందాం. స్క్రీన్ మీద చూసుకున్నట్లు అయితే మనకు ఒక వాచ్ డీల్ అయితే కనిపిస్తుంది. అదేవిధంగా దాని కింద చూసుకున్నట్లు అయితే ఆ ప్రోడక్ట్కి సంబంధించిన డీటెయిల్స్ కానీ ప్రైస్ కానీ మనకు క్లియర్గా మెన్షన్ చేశారు. ఇంకా కింద చూసుకున్నట్లు అయితే ఒక లింక్ని కూడా ప్రొవైడ్ చేశారు. ఈ లింక్ మీద క్లిక్ చేసినట్లు అయితే మనకు డైరెక్ట్గా ఆ ప్రోడక్ట్ యొక్క ప్లాట్ఫామ్కి తీసుకెళ్లడం జరుగుతుంది. ఇప్పుడు నేను ఈ లింక్ మీద క్లిక్ చేస్తున్నాను. చూసారు కదా, లింక్ మీద క్లిక్ చేయగానే నన్ను డైరెక్ట్గా ఫ్లిప్కార్ట్లోకి అయితే తీసుకురావడం జరిగింది. సో ఈ ప్రోడక్ట్ ఫ్లిప్కార్ట్కి సంబంధించింది కాబట్టి నన్ను ఫ్లిప్కార్ట్కి అయితే తీసుకురావడం జరిగింది. సో ఇదే విధంగా ఇంకొక ఎగ్జాంపుల్ని అయితే చూద్దాము. ఇక్కడ స్క్రీన్ మీద చూసుకున్నట్లయితే మనకు క్లాత్ పిన్స్ అయితే కనిపిస్తున్నాయి. ఇక్కడ కనిపిస్తున్న లింక్ మీద అయితే క్లిక్ చేస్తున్నాను. లింక్ మీద క్లిక్ చేయగానే నన్ను అమెజాన్ సైట్కి అయితే తీసుకురావడం జరిగింది. సో మనం పర్చేస్ చేయాలి అనుకున్న ప్రోడక్ట్ అమెజాన్కి సంబంధించింది అయితే అమెజాన్కి, ఫ్లిప్కార్ట్కి సంబంధించింది అయితే ఫ్లిప్కార్ట్కి, మీషోకి సంబంధించింది అయితే మీషోకి తీసుకెళ్లడం జరుగుతుంది. ఇలా మనకు ఆ ప్రోడక్ట్ ఏ ప్లాట్ఫామ్కి సంబంధించిందో ఆ ప్లాట్ఫామ్కి తీసుకెళ్లడం జరుగుతుంది. ఇప్పుడు నేను ఈ క్లాత్ పిన్స్ ని పర్చేస్ చేయాలి అనుకుంటే ఇక్కడ నుండి పర్చేస్ చేయవలసి ఉంటుంది. ఇప్పుడు ఈ ప్రోడక్ట్ ని కనుక నేను పర్చేస్ చేసినట్లు అయితే, అంటే ప్రసాద్ అన్న టెలిగ్రామ్లో పెట్టిన లింక్ ద్వారా పర్చేస్ చేసినట్లు అయితే ప్రసాద్ అన్నకు కొంచెం కమిషన్ అయితే వెళ్ళడం జరుగుతుంది. ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఒక డీల్ ప్రైస్ 2000 అనుకుందాం. కమిషన్ వచ్చి 5%. అంటే 2000లో 5% అంటే 100 రూపీస్. పర్ సేల్కి 100 రూపీస్ అయితే రావడం జరుగుతుంది. అదేవిధంగా ఈ లింక్ ద్వారా క్లిక్ చేసి 20 సేల్స్ జరిగాయి అనుకుందాము పర్ డేకి. 20 సేల్స్ పర్ డేకి జరిగితే అంటే 20 సేల్స్ ఇంటూ 5% ఈక్వల్ టు 2000 రూపీస్. అంటే 20 ఇంటూ 100 ఈక్వల్ టు 2000 రూపీస్ అయితే రావడం జరుగుతుంది పర్ డేకి. ఎన్ని ప్రోడక్ట్స్ సేల్ అయితే అంత కమిషన్ వస్తుంది. అదేవిధంగా ఒక్కో ప్రోడక్ట్కి ప్రోడక్ట్ని బట్టి ప్రైజ్ని బట్టి ఒక్కో కమిషన్ ఉంటుంది. సో ఒక ప్రోడక్ట్కి 5% కమిషన్ ఉంటుంది, ఇంకో ప్రోడక్ట్కి 2% కమిషన్ ఉంటుంది, ఇంకో ప్రోడక్ట్కి 3%, 4% ఇలా ఉంటుంది. ప్రోడక్ట్ని బట్టి ప్రైజ్ని బట్టి మనకు కమిషన్ రావడం జరుగుతుంది. దీన్నే మనం అఫిలియేట్ మార్కెటింగ్ అంటాము. ఇప్పుడు మనం కూడా టెలిగ్రామ్ నుండి డబ్బులు ఎలా సంపాదించాలి అని తెలుసుకుందాం. దీనికోసం పాయింట్ నెంబర్ 1, ముందుగా మనం ఒక టెలిగ్రామ్ ఛానల్ని క్రియేట్ చేసుకోవాలి. పాయింట్ నెంబర్ 2, అమెజాన్, ఫ్లిప్కార్ట్, మీషోలో అఫిలియేట్లో జాయిన్ అవ్వాల్సి ఉంటుంది. దీనికోసం మనం గూగుల్ క్రోమ్లోకి వెళ్ళి అమెజాన్లో అఫిలియేట్ మార్కెటింగ్ చేయాలి అనుకుంటే అమెజాన్ అఫిలియేట్ అని సెర్చ్ చేస్తే మనకు అమెజాన్ అఫిలియేట్లో జాయిన్ అవ్వడానికి ఒక లింక్ అయితే వస్తుంది. సో ఆ లింక్ మీద క్లిక్ చేసి మనం అమెజాన్ అఫిలియేట్లో జాయిన్ అవ్వాల్సి ఉంటుంది. ఒకవేళ ఫ్లిప్కార్ట్లో అఫిలియేట్ మార్కెటింగ్ చేయాలి అనుకుంటే గూగుల్ క్రోమ్లోకి వెళ్ళి ఫ్లిప్కార్ట్ అఫిలియేట్ అని సెర్చ్ చేస్తే మనకు ఫస్ట్లో ఒక లింక్ రావడం జరుగుతుంది. ఆ లింక్ మీద క్లిక్ చేసి మనం ఫ్లిప్కార్ట్ అఫిలియేట్లో జాయిన్ అవ్వడానికి ఒక కొంచెం ప్రాసెస్ అయితే ఉంటుంది. దాన్ని ఫిల్ చేసినట్లయితే మనకు ఫ్లిప్కార్ట్లో అఫిలియేట్ మార్కెటింగ్ చేసుకోవచ్చు. సేమ్ ఇదే విధంగా మీషోలో కూడా అఫిలియేట్ మార్కెటింగ్ చేయాలి అనుకుంటే గూగుల్ క్రోమ్లోకి వెళ్ళి మీషో అఫిలియేట్ అని సెర్చ్ చేయాలి. అలా సెర్చ్ చేసినట్లు అయితే మనకు మీషోకి సంబంధించిన అఫిలియేట్ మార్కెటింగ్ లింక్ అయితే రావడం జరుగుతుంది. ఆ లింక్లోకి వెళ్ళి మనం మీషోలో అఫిలియేట్ మార్కెటింగ్ చేయడానికి
జాయిన్ అవ్వాల్సి ఉంటుంది. సో ఈ విధంగా జాయిన్ అయితే మనం కూడా అమెజాన్, ఫ్లిప్కార్ట్, మీషోలో ఒక పార్ట్నర్ లాగా ఉండొచ్చు. ఇలా మనం ఎన్ని ఈ-కామర్స్ ఎక్స్ప్రెస్ సైట్లు ఉన్నాయో అన్నిటిలోన మనం అఫిలియేట్ మార్కెటింగ్ చేయొచ్చు. అఫిలియేట్లో జాయిన్ అవ్వాలి అంటే మనకు మెయిన్గా కావాల్సిన డాక్యుమెంట్స్ బ్యాంక్ అకౌంట్, పాన్ కార్డ్, ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్. ఇవి ఉంటే మనం ఈజీగా అఫిలియేట్ మార్కెటింగ్లో జాయిన్ అవ్వచ్చు. పాయింట్ నెంబర్ 3, అమెజాన్, ఫ్లిప్కార్ట్, మీషోలో అఫిలియేట్లో జాయిన్ అయిన తర్వాత తక్కువ ప్రైస్కి వస్తున్న డీల్స్ని సెర్చ్ చేసి ఆ ప్రోడక్ట్ యొక్క లింక్ని మళ్ళీ మనం మన అఫిలియేట్ లింక్ లాగా జనరేట్ చేసి టెలిగ్రామ్ ఛానల్లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. పాయింట్ నెంబర్ 4, ఇప్పుడు మనం అప్లోడ్ చేసిన లింక్ని క్లిక్ చేసి ఎవరైనా పర్చేస్ చేస్తే మనకు కొంచెం కమిషన్ రావడం జరుగుతుంది. ప్రోడక్ట్ని బట్టి, ప్రోడక్ట్ యొక్క ప్రైజ్ని బట్టి మనకు కమిషన్ రావడం జరుగుతుంది. ఈ విధంగా మనం టెలిగ్రామ్ నుండి డబ్బులు ఈజీగా సంపాదించవచ్చు. ఫ్రెండ్స్, ఇది ఇవాల్టి వీడియో. టెలిగ్రామ్ నుండి డబ్బులు సంపాదించడానికి పూర్తి ప్రాసెస్ని అయితే మనం నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. నెక్స్ట్ వీడియోలో స్టెప్స్ వైజ్గా పాయింట్ నెంబర్ 1, టెలిగ్రామ్ ఛానల్ను ఏ విధంగా క్రియేట్ చేసుకోవాలి. పాయింట్ నెంబర్ 2, అమెజాన్, ఫ్లిప్కార్ట్, మీషో ఇలాంటి ఈ-కామర్స్ ఎక్స్ప్రెస్ సైట్లలో అఫిలియేట్ మార్కెటింగ్లో ఎలా జాయిన్ అవ్వాలని తెలుసుకుందాం. పాయింట్ నెంబర్ 3, తక్కువ ప్రైస్కి వచ్చే డీల్స్ని ఏ విధంగా సెర్చ్ చేయాలి అని తెలుసుకుందాం. పాయింట్ నెంబర్ 4, ప్రోడక్ట్ యొక్క లింక్ని అఫిలియేట్ లింక్గా ఎలా జనరేట్ చేయాలి అని తెలుసుకుందాం. పాయింట్ నెంబర్ 5, టెలిగ్రామ్లో లింక్స్ని ఎలా అప్లోడ్ చేయాలి. పాయింట్ నెంబర్ 6, వచ్చిన కమిషన్ మనకు ఎక్కడ చూపిస్తుంది అని తెలుసుకుందాం. ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియో కావాలంటే కింద డిస్క్రిప్షన్లో పార్ట్ 2 అని చెప్పేసి అయితే ఇస్తాను. అక్కడికి వెళ్ళేసి లింక్ మీద క్లిక్ చేసి పార్ట్ 2 వీడియో అయితే చూడండి, మీకు క్లారిటీగా అర్థమవుతుంది. లేదా వీడియో చివర్లో ఎండ్ కార్డ్లో అయితే ఇస్తాను, అక్కడ క్లిక్ చేసి కూడా మీరు వీడియోని అయితే చూడొచ్చు. డిస్క్రిప్షన్లో పార్ట్ 2 అని ఉంటుంది, ఆ లింక్ మీద క్లిక్ చేసి వీడియోని అయితే చూడండి. ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కింద కామెంట్ సెక్షన్లో అయితే కమెంట్ చేయండి. తప్పకుండా నేను ప్రతి ఒక్క కమెంట్కి రిప్లై ఇవ్వడం జరుగుతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఎప్పటికప్పుడు అయితే ఫాలో అవుతూ ఉండండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్.